Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is black box testing in software engineering. సో డెఫినిషన్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది లేదా ఇంప్లిమెంటేషన్ అనేది యూజ్ చేస్తారు. దానికి స్పెసిఫిక్ గా నాలెడ్జ్ ఏం అవసరం లేదనమాట టెస్ట్ చేసే టెస్టర్ కి. ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఆ ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం అనమాట టెస్టర్ వర్క్. సో ఇక్కడ చూడండి, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇది. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ లో సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. దట్ మీన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గానీ ఇంప్లిమెంటేషన్ గానీ ఉంటుంది. దీంతో అవసరం లేదనమాట. సో ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, అవుట్పుట్ ఏమి వస్తుంది అని రిప్రజెంట్ చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. 2 టైప్స్ ఉన్నాయండి, ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందా లేదా, దేని బేస్ చేసుకొని అంటే రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడమే ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. అదే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇవి అడిషనల్ పారామీటర్స్. సో ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే పెర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ, సెక్యూరిటీ, యూజబిలిటీ, రిలయబిలిటీ. ఇవి మెయిన్ పారామీటర్స్ అన్నమాట. ఇవి టెస్టింగ్ కి సంబంధం లేదు, టెస్ట్ చేసేటప్పుడు ఇవి నీడ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అన్నమాట. సో ఇవి వచ్చి 5 టైప్స్ ఉన్నాయి. ఈక్వివాలెన్స్ పార్టీషనింగ్ ఫస్ట్ వన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్పుట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ ని టూ పార్టీషన్స్ గా డివైడ్ చేస్తుంది. సో అవేంటి అంటే వ్యాలిడ్, ఇన్వాలిడ్ వాల్యూస్ అన్నమాట. వ్యాలిడ్, ఇన్వాలిడ్ వాల్యూస్. సో దీన్ని బేస్ చేసుకొని కంపల్సరీగా అంటే ఈ 2 వాల్యూస్ ని బేస్ చేసుకొని తీసుకున్న ఇన్పుట్ ని డివైడ్ చేస్తుంది 2 పార్టీషన్స్ గా. దాంట్లో ట్రూ అనేది ఉంటుంది. ట్రూ అనేది ఉంటే వేరే నెక్స్ట్ పార్టీషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేసు ఆ వన్ పార్టీషన్ అనేది ఫాల్స్ గానే ఉంటే గన వేరే దాన్ని మనం ఈక్వల్ పార్టీషన్స్ అనేది చేయలేమన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, వ్యాలిడ్ పార్టీషన్ అంటే 18 to 65 ఉంది. సో వీళ్ళు ఓటుకి ఎలిజిబుల్ లా కాదా అంటే ఇది రేంజ్ అనమాట. 18-65, దీంట్లో రేంజ్ 25 అనేది ఏజ్. ఈ ఏజ్ అనేది ఓటింగ్ పాసిబుల్ అవుతుందా లేదా అంటే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పార్టీషన్. నెక్స్ట్ బిలో 18 అంటే 15 తీసుకున్నప్పుడు వీళ్ళు ఇన్వాలిడ్ పార్టీషన్ అనమాట. నెక్స్ట్ 70 తీసుకుంటే వీళ్ళు అబోవ్ 65 కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ పార్టీషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే టెక్నిక్ బౌండరీ వాల్యూ అనాలసిస్. ఈ బౌండరీ వాల్యూ అనాలసిస్ అనేది ఏంటి అంటే సో ఇక్కడ ఇన్పుట్ రేంజెస్ అనేది తీసుకుంటాము, దాన్ని బేస్ చేసుకొని సమ్ ఎర్రర్స్ అనేది ఫ్రీక్వెంట్ గా అరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ 1 నుంచి 100 వరకు సమ్ నంబర్స్ తీసుకుంటున్నాము. లో బౌండరీ అంటే 1, జస్ట్ బిలో లోయర్ బౌండరీ అంటే 0, అబోవ్ అప్పర్ బౌండ్ 101, అబోవ్ అప్పర్ బౌండ్ అనేది 100. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఇచ్చాం, దానికి ముందున్న వెనకలున్న ముందుంటే లో అవుతుంది, దానికంటే హై వాల్యూ ఉంటే గన అది అప్పర్ బౌండరీ, అబోవ్ అప్పర్ బౌండరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఆ డెసిషన్స్ అన్ని మనం ఆ టేబుల్ లోనే రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లోన్ అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, క్రెడిట్ స్కోర్, ఇన్కమ్, లోన్ అప్రూవ్డ్. సో క్రెడిట్ స్కోర్ అనేది హైగా ఉంటే వాళ్ళ ఇన్కమ్ కూడా అబోవ్ థ్రెషోల్డ్ గానే ఉంటే వాళ్ళకి లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. సో అలాగే క్రెడిట్ స్కోర్ హైగా ఉండి థ్రెషోల్డ్ వాల్యూ కంటే తక్కువగానే ఇన్కమ్ ఉంటే కనుక వాళ్ళకి కూడా లోన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ లో క్రెడిట్ స్కోర్ ఉండి థ్రెషోల్డ్ వాల్యూ ఎక్కువగా ఉంటే, దీనికంటే ఎక్కువగా ఇన్కమ్ అనేది ఉంటే కనుక వాళ్ళకి లోన్ అనేది అప్లికేబుల్ కాదు. సో అలాగే లో క్రెడిట్ స్కోర్ ఉంది, ఇన్కమ్ అనేది బిలో థ్రెషోల్డ్ వాల్యూ ఉంటే కనుక వీళ్ళకి కూడా లోన్ అనేది అప్లికేబుల్ కాదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ టేబుల్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ డెసిషన్ టేబుల్. నెక్స్ట్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతున్నాయి, లాగ్ అవుట్, లాగ్ ఇన్, సస్పెండెడ్ ఇలా ఉంటుంది. సో లాగ్ అవుట్ అయితే గన సక్సెస్ఫుల్ లాగిన్ అయి ఉండాలన్నమాట. ముందు లాగిన్ అయితే తర్వాత దానికి లాగ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగిన్ అనేది లాగిన్ టు సస్పెండెడ్ అని వచ్చింది అంటే గన అకౌంట్ అనేది సస్పెండ్ అయినట్టు. నెక్స్ట్ సస్పెండెడ్ టు లాగౌట్ గాని వచ్చిందంటే గన సో లాగౌట్ నుంచి సస్పెండెడ్ స్టేట్ అనే దాని నుంచి డేటా అనేది అలా ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎర్రర్ గాసియన్. ఎర్రర్ గెస్సింగ్ లో ఏంటి అంటే టెస్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని సో ఏ ప్లేస్ లో ఎర్రర్స్ అనేవి మేబీ అక్కర్ అవ్వచ్చు.
సో కామన్ మిస్టేక్స్ చేయడం వల్ల గానీ, వాళ్ళకుండే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల గానీ, నోన్ ప్రాబ్లమ్ ఏరియాస్ అంటే పలానా ప్లేస్‌లో ఖచ్చితంగా వస్తుంది అనే దగ్గర మాత్రమే ఈ ఎర్రర్ గెస్సింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఏ ఫైల్ అప్‌లోడ్ ఫీచర్ ఎర్రర్ గెస్సింగ్ మైట్ ఇంక్లూడ్ టెస్టింగ్ విత్. సో ఒక ఫైల్ మనం అప్‌లోడ్ చేస్తున్నాము అంటే మనకి అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఇంక్లూడ్ అవ్వచ్చు అంటే, ఫైల్ అనేది ఏ ఫార్మాట్‌లో ఉంది? ఫైల్ సైజ్ ఎంతుంది? సో దానికి ఇంకా ఏదైనా వెరీ ఇన్వాలిడ్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ కొన్ని గెసెస్ అన్నమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్‌లో కోడ్ ఇండిపెండెన్స్ అంటే టెస్టింగ్ వితౌట్ నీడింగ్ యాక్సెస్ టు ది ఇంటర్నల్ కోడ్. సో ఇంటర్నల్ కోడ్ అనేది అవసరం లేకుండా మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్‌గా మనం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎర్లీ స్టేజ్ టెస్టింగ్ కేపబిలిటీ. సో కెన్ స్టార్ట్ టెస్టింగ్ యాస్ సూన్ యాస్ స్పెసిఫికేషన్స్ ఆర్ అవైలబుల్. దీనికుండే స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని ముందుగానే టెస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కేలబిలిటీ ఫర్ లార్జ్ సిస్టమ్స్. అంటే ఎఫిషియంట్ ఫర్ టెస్టింగ్ కాంప్లెక్స్ అండ్ లార్జ్ స్కేల్ సిస్టమ్స్. అన్నిటికి కూడా స్కేలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూజర్ సెంట్రిక్ టెస్ట్ డిజైన్. దీంట్లో ఏంటి అంటే అలయన్స్ విత్ యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ వర్క్ ఫ్లోస్. అంటే వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది యూజర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అనేది యూజర్ సెంట్రిక్ టెస్ట్ డిజైన్ లో ఉంటుంది. నెక్స్ట్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఇక్కడ ఏంటి అంటే ఎఫెక్టివ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎడ్జ్ కేసెస్ అండ్ లిమిట్ కండిషన్స్. అంటే కండిషన్స్ బేస్ చేసుకొని వాల్యూ అనాలిసిస్, బౌండరీ వాల్యూ అనాలిసిస్ జరుగుతుంది. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్కి వస్తే లిమిటెడ్ కోడ్ కవరేజ్ అనేది ఉంటుంది. అంటే ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా అయితే కవర్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ టెస్ట్ కేస్ డిజైన్. అంటే ఛాలెంజెస్ ఇన్ క్రియేటింగ్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ కేసెస్. అంటే ప్రాపర్ గా టెస్ట్ కేసెస్ ని డిజైన్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ ఐసోలేటింగ్ డిఫెక్ట్స్. హార్డ్ టు పిన్ పాయింట్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే ఏ లొకేషన్, ఏ ప్లేస్ ఏది అంటే ఎర్రర్ ఏ ప్లేస్ లో ఉందని ఎగ్జాక్ట్ గా మనం ఆ లొకేషన్ ని డిటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ టెస్టింగ్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. అంటే మే నాట్ కవర్ పెర్ఫార్మెన్స్ ఆర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వెల్. సో ఇవి కవర్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఇన్కంప్లీట్ లాజిక్ కవరేజ్. అంటే కాంప్లెక్స్ లాజిక్ మే నాట్ బి ఫుల్లీ టెస్టెడ్. సో కాంప్లెక్స్ గా ఉండే ప్రాబ్లమ్స్ కి ఆ లాజిక్ అనేదాన్ని ఫుల్ గా టెస్ట్ చేయలేరు అనమాట. దిస్ ఈస్ అబౌట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్.